నిన్నటి నుంచి సోషల్ మీడియాలో నిన్న కూడా నేను కొంత క్లారిఫికేషన్ ఇచ్చా. అయినా సరే కొందరు కావాలని చెప్పి పచ్చి అబద్ధాలని రచ్చరచ్చగా తెరలు కట్టి మరి చెప్తున్నప్పుడు సరే నా వంతు బాధ్యతగా కొంత క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆవేశం ఎక్కువైనప్పుడు నిజాలు తెలుసుకోకుండా కొందరు ఏదో ఆపర్చునిటీ దొరికిందిరా అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి చెప్తున్నా. ఈ శూన్యం నుంచి ఒక కథ సృష్టించింది పివి సునీల్ కుమార్ అండ్ గ్యాంగ్. ఎయిమ్ అంబేద్కర్ ఇండియా మిషన్ అనే ఒక సంస్థ మిషతో వీళ్ళు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా ఆ పివి సునీల్ కుమార్ తయారయ్యాడు. అతను ఆడిస్తున్న కుట్ర, మరి ఆ కుట్రలో మరి అతని చేతుల్లోనే మరి అన్యాయానికి గురి కాబడిన గతంలో కొంతమంది వ్యక్తులు కూడా మరి ఆ ట్రాప్ లో పడ్డారో లేదో నాకు తెలియదు. అది అంత తెలుసుకోవాల్సిన అవసరం కూడా పూర్తిగా నాకు లేనప్పటికీ నేను ప్రధానంగా సునీల్ కుమార్ అండ్ బ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి భీమవరంలో కూడా ఏదో చిన్న హడావుడి చేయాలని చెప్పి చూస్తున్నారు. తప్పులేదు, ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేసుకుంటే చేసుకోనివ్వండి. ఇక్కడ నా నియోజకవర్గంలో నేనేం చేస్తున్నానో నేనేం చేశానో అందరికీ తెలుసు. అందుకనే మరి బయట నుంచి ఈరోజు సాక్షి పేపర్ వాడు కూడా అమలాపురంలో ఎవరితోటో స్టేట్మెంట్ ఇప్పించుకున్నాడు. అమలాపురం వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక్కడ మా ఊర్లో జరిగిన సంగతి. నిన్న వాళ్ళు ఫ్లెక్సీ కట్టి దారి మూసి అంబేద్కర్ విగ్రహం దాకా తాళ్లు కట్టి ఎవడొస్తాడో చూస్తానని ఒక హిందూ సెంటిమెంట్కి, హిందూ దేవాలయానికి అడ్డంగా ఫ్లెక్సీ కడితే నేను ఫ్లెక్సీ చింపేశానని చెప్పి గొడవ చేసేస్తున్నారు. నేను ఫ్లెక్సీ చింపలా, ఆ కర్రని రిమూవ్ చేసి అది పక్కన పెట్టడం అయింది. ఏ దేవత ఏ దేవుడి గుడి దగ్గర వీళ్ళు ఇది చేశారనేది చూపిస్తా. ఫోకస్ చేయమ్మా, నీట్గా ఫోకస్ చేయి. మొత్తం గుడి ఫోకస్ చేసావా? ఓకే. సో ఇది నాగేంద్ర స్వామి గుడి. ఆ పెట్టెగోడ మీద కూర్చొని నిన్న సిగరెట్లు తాగి అక్కడ ఉమ్ములేశారు. ఇది ఈ బొమ్మ సరే చూడు, మరి ఈ బొమ్మ ఈ విగ్రహం నిన్న కనపల్లా, మొన్న నేను వెళ్ళినప్పుడు. ఎందుకు అంటే అడ్డంగా ఫ్లెక్సీ కట్టేశారు. ఈ వర్గీకరణకు వ్యతిరేకమైన ఫ్లెక్సీ ఇంకా 2 ఉన్నాయి. అటుపక్క కట్టారు. వాటిని అసలు టచ్ చేయలా. గుడికి వెళ్ళటానికి అంతరాయం సృష్టించి ఎవడు ఎలా వస్తాడో చూస్తాను, మీ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తాం అని చెప్పి మాట్లాడినందువల్ల ఏంటి ఎస్సీ ఎస్టీ కేసులు అంటే సుప్రీంకోర్టు మొన్ననే స్పష్టంగా చెప్పింది. వ్యక్తుల్ని కులం ప్రాతిపదికన అక్కడ దూషిస్తే దాని ఎవిడెన్స్లు అన్నీ ఉండాలి. అక్కడ నేను ఒక వ్యక్తి గురించి కానీ, ఒక కులం గురించి కానీ, ఒక మతం గురించి కానీ మాట్లాడలా. ఈ హిందూ దేవాలయానికి వెళ్లకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు. గాజులు తొడిగించి కూర్చున్నాం. ఇదిగో ఏదైతే మేము ఫ్లెక్సీ తీసి పక్కన పెట్టామో ఆ గుడి పక్కనే ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం కింద మళ్ళీ కట్టుకోవడం జరిగింది. అదే ఫ్లెక్సీ నేను చింపేస్తే వెంటనే ఎలా కడతారు ఇక్కడ? అదే ఫ్లెక్సీ పాలాభిషేకం చేశారు అంబేద్కర్ గారికి, మంచిదే, ప్రతిరోజు చేయండి పాలాభిషేకం. హీ డిజర్వ్స్ ఇట్. ఈ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. అనగదొక్కబడ్డ హిందూ మతంలో అనగదొక్కబడ్డ వర్గానికి ఆయన చేయూతను అందించి రిజర్వేషన్ సిస్టమ్ పెట్టి ఆదుకున్న మహానుభావుడు. పూజించండి. ప్రజాభిష్టం మేరకు మా గుడికిలోకి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారంటే ఎవరు పెడతారా? ఎస్సీ ఎస్టీ కేసులు కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలు పాటించాలి. ఆ ప్రమాణాలు పాటించకపోతే కుదరదు అని చెప్పి ప్రజలందరూ చూస్తూ ఉండగా వీడియో తీస్తూ ఉంటే ఆ కర్రను తొలగించి ఆ ఫ్లెక్సీని భద్రంగా పక్కన పెట్టడం జరిగింది. అదే ఫ్లెక్సీ వీళ్ళు ఇక్కడ వాడుకున్నారు. అంబేద్కర్ గారు అవమానించారు, ఫ్లెక్సీలు చింపేశారు. ఏంటి ఏం చేశారు? ఏమీ చేయాలి. అంబేద్కర్ గారిని గౌరవించాం. అంబేద్కర్ గారు
రాజ్యాంగ రూపకర్త, అందరికీ గౌరవం అంబేద్కర్ గారు అంటే. మీరే ఆయన అనవసరంగా ఆయన పేరు ప్రఖ్యాతుల్ని మరి తక్కువగా అంచనా వేస్తున్నారు. ఒక మహా వ్యక్తి అంబేద్కర్. అండ్ ఫైనల్లీ ఐ రెస్పెక్ట్ డాక్టర్ అంబేద్కర్. జై భీమ్. థ్యాంక్ యూ.